కోవిడ్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఆవిడ నా దగ్గరకు వచ్చారు. ఏమని చెప్పారంటే, మేడం మా అబ్బాయికి 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఆ 2 కిడ్నీస్ ఈ ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కోవిడ్ ట్రీట్మెంటే చేస్తున్నారు, కానీ మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేయట్లేదు. మరి ఏదో ఒక విధంగా మీరు కొంచెం సిఫార్సు చేస్తే, మీ పై అధికారికి సిఫార్సు చేస్తే మా అబ్బాయిని అడ్మిట్ చేసుకుని, బెడ్స్ ఖాళీ లేవు. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయిన పేషెంట్ని అడ్మిట్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఎలా చేస్తారు? చేయలేని పరిస్థితి. నేను అంటాను, ఒకసారి డాక్టర్ గారిని అడిగి చూస్తానమ్మా అన్న. డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు అన్నారు, 2 కిడ్నీల ట్రీట్మెంట్ ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేయాలి అని అన్న, బేసిక్గా ఒక రోజుకి 24 గంటలకి 1.5 లక్షల రూపాయలు అవుతాయి. కార్పొరేట్ హాస్పిటల్ అది. మరి వాళ్ళు కడతారా? నేను ఆవిడ దగ్గరికి వచ్చి అడిగాను. ఆవిడ ఈ బైబిల్ చూపించి అందే, అమ్మా నాకు వెనక ముందు ఎవ్వరు లేరు, నా దేవుడే నా దిక్కు, నేను ఎక్కడికి వెళ్ళి వెతకలేను, అడగలేను, దేవుడిని పట్టుకుని చెప్తున్నానమ్మా, 24 గంటల టైం ఇవ్వు, రేపటి లోపల కట్టేస్తాను. మీరు ఎక్కడైనా చూసారా హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ముందు జాయిన్ చేసుకునే వాళ్ళు ఏమన్నా చూసారా? ఆవిడ రిక్వెస్ట్ మేరకు పై డాక్టర్తో రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాం. సరే, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నా, మొదటి గంట చూసా ఆవిడ ఏం చేస్తుంది, ఎవరికైనా మెసేజ్లు పెడుతుందా, ఎవరికన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టి డబ్బులు ఏమన్నా డొనేషన్ లాగా గ్యాదర్ చేస్తేమో. మధ్యాహ్నం 11:30కు ఆ సమయంలో అడ్మిట్ చేసాం. 12:30 అవ్వింది. అందరినీ అడిగా, ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఏం తిన్నారో ఒకసారి అడుగుతారంటే మా నర్సులు అందరూ అన్నారు, మేడం ఆవిడ మోకరించింది, ప్రార్థన చేస్తుంది, అసలు మేము వెళ్తున్నా పక్కకి తప్పుకోవట్లేదు మేడం, మేము అలాగే ట్రీట్మెంట్ చేసి వచ్చేస్తున్నాం అన్నారు. సరే, ఆవిడని డిస్టర్బ్ చేయదు. మధ్యాహ్నం 1:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. సాయంత్రం 4:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. రాత్రి 6:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. రాత్రి 9:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. రాత్రి 11:30 అయింది, అంటే ఆవిడ మోకరించి 12 గంటలు అవుతుంది, ప్రార్థన చేస్తుంది. 1:30 రాత్రి 1:30 అర్ధరాత్రి ప్రార్థన. ప్రొద్దున 4 నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది, రౌండ్స్ స్టార్ట్ అయిపోతాయి, సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది, అన్నీ స్టార్ట్ అయిపోతాయి, ట్రీట్మెంట్ స్టార్ట్. మాకు స్టార్ట్ అయిపోయింది, కానీ ఆవిడకి మాత్రం ప్రార్థన ఎండవల. 7:30 ప్రార్థన. మరుసటి రోజు 8:30 ప్రార్థన. 9ంటికి బిల్ వచ్చేస్తుంది జనరేట్ అయ్యి. ఆ రోజుకి డే స్టార్ట్ అవ్వాల్సిన బిల్ వచ్చేస్తుంది. బిల్ వచ్చింది. అందరు పేషెంట్స్ రౌండ్స్ అయిపోయినాయి, ఈవిడ దగ్గరికి వెళ్ళాలి. నా పైన ఉన్న డాక్టర్ అడిగారు, అమ్మా ఆవిడ బిల్ కట్టారా అని అడిగారు. నేను చెప్పబోతున్నా, నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా, ఆవిడ కట్టకపోతే నేను కడతానని చెప్పాను ఆయనకి. కానీ ఆవిడ ప్రార్థన చూసి నేను అనుకున్నా, కనీసం ఒక 75% నేను కడదాం, ఏదో చేయను ఉంటుంది కదా, మా ఆయనకి తెలియకుండా అమ్మేసి కట్టేసేద్దామని అనుకున్నా. తెలిస్తే ఒప్పుకోరు కదా అనుకున్నా. ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం, స్థలం లేక స్టెప్స్ కింద పెట్టారు, ఒక స్ట్రక్చర్ వేసి అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళేలోపు, అడుగు అక్కడికి పెట్టేలోపు డాక్టర్ గారు అన్నారు, నా పక్కన డాక్టర్ గారు అన్నారు, మేడం హాస్పిటల్ అని అన్నారు. చెప్పండి సార్, ఏదో మీరు చెప్తున్నారు అంటే ఇంకా కొంచెం టైం దొరుకుద్దేమో, ఏదైనా ఆన్సర్ ఆలోచించి ఆయనకు చెప్దాం, ఎందుకంటే ఆవిడ ఇంకా కట్టలేదు, ప్రార్థన అవ్వలేదు ఆవిడది అక్కడ. అంటే ఆయన అన్నారు, మేడం యాక్చువల్గా ఈరోజు మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి, ఈరోజు 10వ సంవత్సరం వర్ధంతి, వాళ్ళకి చెప్పేయండి మేడం, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేద్దాం, వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకొద్దాము. నేను వెళ్ళి లేపాను ఆవిడ్ని, లేపి తీసుకొచ్చాను. బిల్లు కట్టక్కర్లేదు నువ్వు అన్నా. నాకు తెలుసు మేడం, నా భర్త వదిలేసి వెళ్ళిపోయినా, నా బిడ్డ నా చెయ్యి దాటిపోయినా, నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టడం. ఒక మాట చెప్పిన, ఆవిడ సెటప్ బాగాలేదండి, చీర మొత్తం చినిగిపోయింది, బ్లౌజ్ చినిగిపోయింది, జుట్టు సరిగా తవ్వలేదు. నేనన్నా, నీ బయట గెటప్ బాగోలేదు, కానీ నీ లోపల సెటప్ విశ్వాసం మాత్రం చాలా బాగుంది. మాకు నన్ను కూడా కలుపుకున్నా, మీతో పాటు నన్ను కూడా కలుపుకున్నా, మాకు గెటప్పులు బాగున్నాయి, పనికి రాని గెటప్పులు ఇవి, కానీ లోపల సెటప్ లేదు. బయట గెటప్ ఏ ఉపయోగం? ఎక్కడ ఎత్తుకుతున్నారు ఈరోజు? వద్దాం ఏసై దగ్గరికి, వద్దాం ఏసై దగ్గర ఎత్తుకుతాం, ఏసై దగ్గర వెతుకుతాం. ఆవిడలాగా 24 గంటల ప్రార్థన నేను ప్రారంభించమని చెప్పట్లా, ఆవిడలాగా 10 గంటలు చేయమని చెప్పట్లా. విసుకక్క ఆయన సన్నిధిని వెతుకుతూ ఉంటాం, విసుకక్క వెతుకుతాం, మళ్ళీ మళ్ళీ వెతుకుతాం. ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన నీ పక్షాన కార్యము జరిగించునుగాక. ఆమేన్.